బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాజీపేట రైల్వే కోర్టు. సీఎం రేవంత్ డ్రామాలు ప్రజలకు గమనిస్తున్నారు. జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడనన్న కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారు. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్న ఎర్రబల్లి దయాకర్. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు. మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనను కేంద్రానికి పంపిన తెలంగాణ సర్కార్. సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్. ప్రజాప్రతినిధులు కనుసన్నల్లోనే ట్యాపింగ్ చేశారన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వం సహకరిస్తే ఎప్పుడో గన్నేరువరం బ్రిడ్జ్ పూర్తయ్యేదన్న బండి సంజయ్. రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారన్న మండిపాటు. పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు. లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదంటూ కొప్పుల ఆరోపణ. పెట్టుబడి రెట్టింపు పేరుతో మాధాపూర్లో ఘరానా మోసం. 500 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఏవి ఇన్ఫ్రా సంస్థ. వాళ్ళ మధురలో మురుగన్ భక్త సమ్మేళనం పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆడపిల్ల జోలికి వస్తే అదే వాళ్లకు ఆఖరి రోజంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక. గంజా వినియోగించినా విక్రయించినా కఠినంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్. విశాఖ రీజియన్పై స్పెషల్ ఫోకస్. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా వైజాగ్. 7 ఏళ్లలో ముంబైలో తయారు చేస్తామన్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు. దాడులు ఆపకుండా విపక్షంపై నిందలు. లిక్కర్ స్కామ్ లేకుండా అరెస్టు చేస్తున్నారన్న సజ్జల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడులో ఏసీబీ అధికారుల దాడులు. రేషన్ కార్డులో మార్పులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కంప్యూటర్ ఆపరేటర్. అహోబిలం మఠం భూముల వివాదం. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు. సోనం రాజ్కు 13 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. బీహార్ ప్రజలకు సీఎం నితీష్ కుమార్ శుభవార్త. పెన్షన్ను 3 రెట్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. సింధు నదీ జలాలను రాజస్థాన్కు మళ్లిస్తాం. దీంతో పాక్ గొంతు ఎండేలా చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో డీజీసీఏ కీలక నిర్ణయం. ఎయిర్ ఇండియాలో 3 సీనియర్ ఉద్యోగులకు ఉద్వాసనకు ఆదేశాలు. గువాహతి చెన్నై ఇండిగో విమానంలో ఇంధనం కొరత. మీడే కాల్తో బెంగళూరులో విమానం సేఫ్ ల్యాండింగ్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పాత్రపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు. 11 ఏళ్లలో చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే, అసలైన సినిమా మిగిలే ఉందంటూ వ్యాఖ్యలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సీసీ ఫుటేజ్ను బహిరంగపరచాలన్న రాహుల్. అలా చేయడం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందన్న ఈసీ. ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ మౌనం తగదన్న సోనియా గాంధీ. కేంద్ర ప్రభుత్వ మౌనం దౌత్య వైఫల్యంలా కనిపిస్తుందంటూ విమర్శలు. ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న మరో 310 మంది భారతీయులు. ఇప్పటి వరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగ శాఖ వెల్లడి. అమెరికాకు యెమెన్ హౌతీల హెచ్చరిక. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మీరు చేరితే మా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్. బ్రెజిల్ గగనతలంలో ఘోర ప్రమాదం. హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు. 8 మంది మృతి.